అప్పు పుట్టే పరిస్థితి లేదని. కానీ అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పెండింగ్లో వదిలేసిన ప్రాజెక్టులు, కట్టకుండా వదిలేసిన ప్రాజెక్టులు దాన్ని రన్నింగ్లోకి తెచ్చామన్నారు. సో అంటే రన్నింగ్లోకి తేవడం ఒకటే కాదు కదా, దాన్ని ఎంత పూర్తి చేశారు అనేది. కానీ కాళేశ్వరం విషయంలోనే 1,30,000 కోట్లు, 1,40,000 కోట్లు అంటే 80,000 కోట్ల ఉన్న ప్రాజెక్ట్ని అంచనా వ్యయం పెంచేయడము, కాళేశ్వరం పూర్తయినా కూడా అది కూలిపోవడం, దాంతో కాళేశ్వరం పేరు కూలేశ్వరంగా మారింది. అది రైతులకు ఉపయోగపడకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దాని మీద గతంలో పర్యటన చేసిన తర్వాత ఆ రిపేర్లకు సంబంధించి, తర్వాత దాని బాధ్యులుగా ఎల్ఎన్టీని చేయడం సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కొంత ముందడుగు వేస్తుంది. కానీ పాలమూరు తనకి అవకాశం ఇచ్చిన, ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు కేసీఆర్ ఏం చేశారనేది రేవంత్ రెడ్డి ప్రశ్న. పాలమూరు వస్తే అక్కడ ఎంపీగా గెలిపిస్తే ఆ పదవి వచ్చినందుకన్నా కృతజ్ఞతగా ప్రజలకి ఏమీ చేయలేకపోయారనేది. ముఖ్యంగా నిన్న నీటి ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ టర్మ్లోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. సరే, అదంత సులువుగా జరిగే పని అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1,000 కోట్ల వ్యయం పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో మాట్లాడదాం. ప్రాజెక్టులు పూర్తి చేస్తే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రేవంత్ ప్రభుత్వానికి. అయితే అందుకే ఆయన అధికారులకు ఒక సూచన లేకపోతే ఒక ఆదేశం అనుకోవచ్చు. ప్రతిరోజు ఒక అరగంట 40 నిమిషాలు ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి, దీని మీదే ప్రణాళికలు సిద్ధం చేయండి, కార్యాచరణ రూపొందించండి, ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించండి అని. ఒకవేళ అది అయితే కనుక ఖచ్చితంగా తెలంగాణ సస్యశ్యామలం అవడంలో ఎటువంటి అనుమానాలు ఉండవు. అలాగే పక్క రాష్ట్రాలతో ఇప్పుడు కేసీఆర్కి ఎప్పుడు పంచాయతీ కావాలి, అందుకనే సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ఆయన నిజాయితీగా పనిచేయలేదు, చిత్తశుద్ధితో పనిచేయలేదు అని. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి జలాల విషయంలో ఆయన మాట్లాడారు. అది మనకచర్లు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ అని. నేను ఊరికే రోజుకో మాట మాట్లాడి తొడలు కొట్టి ఈ రకమైన వ్యవహారాలు చేయాలనుకోవట్లేదు. స్పష్టంగా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయనతో కూడా ఆయన ఎక్కడా టైం ఇవ్వట్లేదు. ఆయనతో కూడా మాట్లాడుకుని పోతిరెడ్డిపాడు విషయంలో ఆయనతో కూడా మాట్లాడుకోవాలి. ఈ బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన బీజేపీ నాయకులకు చెప్పారు. ఇక ముఖ్యంగా నిన్న ఛాలెంజ్ చేసింది ఏంటంటే 2 అంశాల్లో. ఒకటి, ఇక కారు గుర్తును ఆల్రెడీ మర్చిపోయారు, మీరు కూడా మర్చిపోండి ఇంక రాజకీయాల్లో అన్నట్టుగా కేసీఆర్కి చెప్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మొలకెత్తనీయము అని ఛాలెంజ్ చేశారు. అలాగే ఇళ్ల విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని మీరు మోసం చేశారు, రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్దాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిన చోట మీరు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన చోట నేను ఓట్లు అడుగుతాను అని ఇంకొక సవాల్ విసిరారు. అందుకే కేసీఆర్ ఇదే నీకు నా సవాల్ అని. అంటే చాలా అగ్రెసివ్ టోన్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా కోహెడాలో శంకుస్థాపన చేసిన తర్వాత ఇవాళ కూడా బహిరంగ సభ ఉంది. అంటే 2.5 ఏళ్ళు పూర్తవుతోంది దాదాపుగా ముఖ్యమంత్రిగా ఆయన అధికార పగ్గాలు చేపట్టింది డిసెంబరు 7, 2023. ఈ 2.5 ఏళ్ల తన పాలన పైన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన పైన ఒకసారి రెఫరెండం పెట్టుకుందామా, ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదామా, అంతెందుకు చర్చ పెడదాము, అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని కేసీఆర్కి సవాల్ చేశారు. నిజంగానే అనేక అంశాల మీద సభలో చర్చ పెట్టి ఇప్పటివరకు ఉన్న వాటి మీద వైట్ పేపర్స్ ప్రభుత్వం రిలీజ్ చేసి 10 ఏళ్లకి 2.5 ఏళ్ళకి కంపారిజన్ లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపేర్ చేయాలనే అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఆయన ఏదో డెలివర్ చేయకపోతే కనుక ఛాలెంజ్ చేయరు కదా. దాన్ని అవునా కాదా ప్రజల ముందు తేల్చుకోవాలంటే సభకి రావాలి. కేటీఆర్, హరీష్ కాదు, కేసీఆరే సభకు వచ్చి ఇదిగో 10 ఏళ్ల పాటు నేనేం చేశాను, 2.5 ఏళ్ళు నువ్వేం డెలివర్ చేయలేకపోయావు అనేది మాట్లాడుకుంటే తెలిసిపోతుంది. ఈ ఛాలెంజ్లను ప్రతి సవాళ్ళు అవసరం లేదు. అలాగే అప్పుల విషయంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి కేసీఆర్ పాలనపై. అన్నిటికీ మించి ప్రాజెక్టుల విషయంలో కమిషన్ల కోసం 1,000 కోట్లు అంటే డిజైన్ చేయడము, పనులు మొదలుపెట్టడము, పంపులు ఇంకోటి తెప్పించడం, 1,000 కోట్లు టెండర్లు ఇవ్వడం, లేకపోతే 1,000 కోట్ల ఆర్డర్లు ఇవ్వడం, దాంట్లో కమిషన్లు తీసుకున్నారనేది ఆరోపణ. కానీ పని చూస్తే పూర్తి అవ్వలేదు. సో ఇప్పుడు ఆ పనులు పూర్తి చేస్తామనేది మరి రేవంత్ రెడ్డి ఇస్తున్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజలకి. అది ఎంత వేగంగా చేయగలుగుతారనేది చూడాలి. సో ఇక 12 ఏళ్లలో మోదీ ఏం చేశారు? ఇప్పుడు రేపు 8వ తేదీ 12 ఏళ్ల పాలన పూర్తయి దానికి సంబంధించి ఎన్డీఏ నేతల సమావేశం అంతా జరుగుతుంది దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో. సో ఇప్పుడు 12 ఏళ్లలో మోదీ ఏం వెలగబెట్టారని అడిగారు రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ డెలివరీ చేయలేకపోయారు కాబట్టి ఆయన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు, లేకపోతే ఇలాంటి హామీలన్నీ ఇచ్చారు, అవి చేయలేకపోయారు కాబట్టి
రాజీనామా చేసామనండి మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుని జాతీయ హోదా తెచ్చుకుంటాను నేను ప్రాజెక్టుకి పాలమూరు రంగారెడ్డికి అన్నారు. సరే, రాజీనామా అంశం అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి డెలివరీ చేయలేకపోయారు కాబట్టి రాజీనామా చేయాలని ఇక్కడ ప్రతిపక్షాలు అడిగినట్టే ఆయన కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ప్రధాని డిమాండ్ చేశారు. అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ లాగా చూడాలి. కానీ అందులో చర్చకు సరిపడా కంటెంట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. అది ఉద్యోగాల విషయం కానీ, లేకపోతే రైతుల ఆదాయం కానీ, లేకపోతే 2022 నాటికి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కానీ, ఇలాంటి అంశంలో. అలాగే ఈ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా ధాన్యం మీరు కొనలేకపోతున్నారు, మేము సేకరిస్తున్నాం, మొత్తం తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఇంటి ముందో లేకపోతే ప్రధాని ఇంటి ముందో పోసేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తున్నారు. అది కూడా పొలిటికల్గానే, కానీ నిజంగానే అది అలాంటి చర్య చేస్తే అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చే కూర్చుంటుంది. సో ఓవరాల్గా కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు ఫెయిల్యూరు, ప్రాజెక్టులు కట్టలేకపోయారు, లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కేసు సెంట్రల్కి ఇచ్చాము, బీజేపీ మాకివ్వండి జైల్లో పెడతామంటే ఏది సిబిఐకి ఇస్తే సిబిఐ ఒక్క అడుగు ముందుకేయట్లేదు. సో ఇలాంటి అంశాల మీద మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ కోహిడా సభలో కూడా మాట్లాడబోతున్నారు. సో దీనికి సంబంధించి సరే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, వాళ్ళు అసలు చర్చలకే రావట్లేదు కాబట్టి వాళ్ళ నుంచి మనం కౌంటర్ తీసుకోలేం. కానీ బీజేపీ దీని మీద ఏం చెప్తోంది, ముఖ్యమంత్రి ఎందుకు ఈ స్థాయిలో ఛాలెంజెస్ చేశారనేది కూడా మాట్లాడదాం బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్.